మా తొలి రోజు ప్రయాణంలో తిరుత్తని దర్శనం ముగిసిన తర్వాత తిరుత్తని నుంచి కాంచీపురం వెళ్లే దారిలో తిరుత్తని నుంచి 13 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత అరక్కోణం అనే ఒక టౌన్కి అయితే చేరుకున్నాం. అరక్కోణం అనేది అంటే 6 కోణాలు కలిగిన ఊరు అని చెప్పని, అంటే 6 వైపులా కూడా 6 ప్రధాన ఊళ్ళు కలిగిన ఊరు అనే అర్థం కూడా వస్తుంది. అరక్కోణం అనేది ఒక ప్రధానమైన రైల్వే జంక్షన్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడికి చెన్నైకి, విజయవాడకి, బెంగళూరుకి మధ్యస్థంగా ఉండే ఒక రైల్వే జంక్షన్. ఇక్కడ మనం చూస్తే ఇదంతా కూడా రైల్వే టన్నల్. ఇది చూసారు ఎంత పొడవునుంది రైల్వే టన్నల్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏ స్థాయిలో పైన రైల్వే ట్రాక్లు ఉంటాయి, అదేవిధంగా ఏ స్థాయిలో రద్దీ ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ అరక్కోణానికి మరొక విశేషం అయితే ఉంది. అది ఏమిటంటే అరక్కోణం ఒక మెయిన్ మున్సిపాలిటీ తమిళనాడులో. తమిళనాడు రాజధాని చెన్నైకి 78 కిలోమీటర్ల దూరం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ తిరుపతికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ అరక్కోణానికి మరొక ప్రత్యేకత ఏంటి అంటే మన భారత నావికా దళం, అంటే మన భారత నేవీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నేవీకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అయితే మనకి ఈ అరక్కోణంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే మన నేవల్ కంట్రోల్ అంతా కూడా దక్షిణం వైపు ఈ అరక్కోణం దగ్గర నుంచే జరుగుతూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన ఆర్మీ రన్వే కూడా ఇక్కడే ఉంది. 4103 మీటర్లు, అంటే 4 కిలోమీటర్ల 103 మీటర్ల పొడవైన రన్వే ఆసియాలోనే, అంటే ఆర్మీకి సంబంధించిన, మిలిటరీకి సంబంధించిన రన్వే అనేది ఈ అరక్కోణంలోనే ఉంది. చాలామంది ఈ ఊరి మీద నుంచి ప్రయాణం చేస్తున్నా కూడా ఏ గోళ్ళు ఉన్నాయి కదా అని చెప్పని అనుకుంటారు, అంతే తప్పితే కానీ ఏదో ఉంది అనుకుంటారు తప్పితే కానీ చాలామంది దీన్ని గమనించే పరిస్థితి అయితే ఉండదు. కానీ చాలా అంటే చాలా విశిష్టత కలిగిన ప్రాంతంగా రక్షణ రంగంలో అయితే ఇది ఉంది. ఇక్కడ అంటే ఈ అరక్కోణం అనే ఊరు ఏదైతే ఉందో అక్కడే ఈ ఎయిర్ స్టేషన్లో ఇండియన్ నేవీకి సంబంధించిన పైలట్లకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి వాల్ అయితే స్టార్ట్ అయింది కదా, అంటే మన లోపలికి వెళ్ళి చూపించడానికి అయితే మనకి అవకాశం ఉండదు. ఈ వాల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్కి అవతల ఈ ఎయిర్ బేస్ అనేది ఉంది. ఇది నేవీకి సంబంధించింది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ గేట్ దగ్గరికి వెళ్ళి మనం ఏమీ అంత ఫోటోలు తీసేంత అవకాశం అయితే ఉండదు. ఇక్కడ మనం పేరు చూడొచ్చు, ఐఎన్ఎస్ రాజాలి. రాజాలి అనేది ఒక పక్షి పేరు. ఇది నేవల్ ఎయిర్ స్టేషనే కాకుండా మనకి సౌత్ నేవల్కి కమాండ్ సెంటర్గా కూడా పనిచేస్తుంది. ఇక్కడ నుంచే అంటే మన నేవీకి సంబంధించిన కమాండ్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆసియాలోనే అతి పెద్దదైన పొడవైన ఆర్మీ రన్వే కూడా ఇక్కడ ఉందని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ కాంపౌండ్ లోపలే అదైతే ఉంది. 1939 నుంచి 42 వరకు జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో ఇక్కడ దీన్ని నిర్మించి వాడటం అయితే జరిగింది. 42 తర్వాత అయితే దీన్ని క్లోజ్ చేయడం కదా, వదిలేయడం అయితే జరిగింది. అంటే దీన్ని పట్టించుకోకుండా వదిలేయడం అయితే జరిగింది. తిరిగి 1980లో మన భారత వాయుసేన దీన్ని ఆధీనంలోకి తీసుకుని ఇక్కడి నుంచి కార్యకలాపాలు అయితే ప్రారంభించడం అయితే జరిగింది. తర్వాత దీన్ని ఒక నేవల్ అవసరాల కోసం ఒక కమాండ్ సెంటర్కి అయితే ఇక్కడైతే ఉపయోగించడం అయితే జరిగింది. ఇక్కడ మన లెఫ్ట్లో చూస్తున్నాం కదా, ఇది మెయిన్ గేట్. ఇది ఇక్కడ ఏమైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా కూడా వాళ్ళని ఆధీనంలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడే మన నేవీకి సంబంధించిన, అంటే నేవీలో పనిచేసే ఎయిర్ ఫోర్స్ కాకుండా నేవీలో కూడా కొన్ని విమానాలు అయితే ఉంటాయి. వాటికి సంబంధించిన శిక్షణ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ గోడ అవతలే ఆసియాలోనే అతి పొడవైన మిలిటరీ రన్వే అయితే ఉంది. ఇక్కడ మనకి గోడ చూసాం కదా, ఈ గోడ ఈ దగ్గరే అవతల వైపు అనమాట రన్వే అయితే ఉంది. అతి పొడవైన రన్వే ఇది మనకి భారతదేశానికి ఎంతో ప్రధానమైన ఒక స్థావరంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కాశ్మీర్ వైపు ఇవన్నీ కూడా ఒకటి అనుకుంటే కనుక ఇక్కడ మనకి మన దక్షిణ భారతదేశంలో సముద్రం మన ప్రధానం కాబట్టి ఆ సముద్రానికి ఇది ఎంతో చాలా విలువైంది. ఇక్కడ కొన్ని ఇళ్ళు అయితే వచ్చినాయి వాళ్ళు ఎండ్ అయిపోయిన తర్వాత. మళ్ళీ తిరిగి కూడా ఇక్కడ ఆ రన్వేకి అనుసంధానం చేస్తా మరికొంత భాగాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. అంటే
అక్కడ నుంచి క్లోజ్ అయిపోయినాం. ఈ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన ఇంకో గేట్ అయితే ఉంటుంది. ఈ రకంగా ఆసియాలోనే అతి పొడవైన రన్వే కలిగిన మిలిటరీ బేస్గా ఈ అరక్కోణంలో ఉన్న మిలిటరీ బేస్ని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది నేవీ అని, మిలిటరీ కాదు, ఇది నేవీకి సంబంధించి. నేను చెప్పాను కదా ఇక్కడ ఇంకో గేట్ ఉంటుందని చెప్పని. ఇది ఇప్పుడు మనం ప్రయాణం చేసేది అయితే కాంచీపురం రోడ్. ఇది కాంచీపురం రోడ్లో మనకి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ ఏమో రైల్వే ట్రాక్ వస్తూ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో మనకి ఈ నేవల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ఈ రైట్ సైడ్లోనే ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది, ఆ తర్వాత రన్వేకి అవతల వైపున కూడా రైల్వే ట్రాకే ఉంటుంది. ఈ మధ్యలో 4 కిలోమీటర్ల పొడవున ఈ ఒక పెద్ద రన్వే అయితే ఇక్కడ మన అరక్కోణంలో అయితే చూడవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి గోడలెక్కే ప్రయత్నం మాత్రం ఎవరో అయితే చేయొద్దు, డ్రోన్లు ఎగరేసే ప్రయత్నం అయితే అసలు చేయొద్దు. ఈ ప్రాంతంలో డ్రోన్లు చేయడానికి అటువంటి చర్యలకు పాల్పడకూడదు. ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. రోడ్డు భద్రత పాడేద్దాం, ఆనందంగా జీవిద్దాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.